అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలోని సర్పంచ్ మందుగల విజయ శ్రీశైలం గౌడ్ అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టకు చేపట్టిన 99వ కార్యాచరణ ప్రణాళికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ ఎంపీడీఓ శ్రీవాణి హాజరై మాట్లాడారు. ప్రతి మహిళకు సాలువలతో సన్మానించి సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా సాలువలతో సన్మానించి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ అంతటి సప్న అశోక్ గౌడ్, వార్డు నెంబర్లు మార్చగోని మహేందర్ దశరథ్ గౌడ్, మొగుళ్ల జీవన్ రెడ్డి, మండల్ ఇన్ఛార్జి ఎంపీఓ శ్రీనివాసరావు, బిల్ కలెక్టర్ కె పాల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అదైతే లేదని అనుకుంటున్నా. ఈరోజు అందరూ సమానమే. ముఖ్యంగా మన గ్రామ విషయానికి వస్తే ఒక మండల అధికారిగా ఒక మహిళ, సర్పంచ్గా ఒక మహిళ, ఉప సర్పంచ్గా ఒక మహిళ, ఉపాధ్యాయులుగా మహిళలు, చాలా కూడా మహిళలు అన్నిట్లలో ముందున్నారని అనుకుంటున్నా. ఎక్కడ ఆ తారతమ్యం లేదు. అందరు కూడా మాట్లాడాలి, భయం ఏం లేదు. అందరూ మంచిగానే. మీరు ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకు మీకు తడబాటు ఎందుకు? మీరు చేసేది ధైర్యంగా మీరు చేస్తున్న సేవలు మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కరోనాలో అయితే మీరు చేసినది ఎవరు మర్చిపోరు. నాకు కూడా కరోనా వచ్చి ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో బాలమణి గారు పాపం ఇంజెక్షన్స్ కోసం మేము అప్పుడు కాల్ చేసిన వెంటనే మాకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటా కోకొల్లలో మహిళలు ఎక్కడ కూడా తీసిపోరు. ఎందుకంటే మన భారతదేశంలో స్త్రీ చాలా గౌరవిస్తారు. మన భారతదేశంలో సాంప్రదాయం ఉంది. అందరి మహిళలకు, గ్రామస్తులకి నమస్కారం అండి. నా పేరు సుశీల, ఏపీఓ ఉపాధి హామీ పథకం అదనపు ప్రోగ్రాం అధికారిని. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ మహిళలని ఉద్దేశించి ఇంత పెద్ద ప్రోగ్రాం జరిపిస్తున్న సర్పంచ్ గారికి మరి ముఖ్య గత ప్రభుత్వంలో 30 రోజుల ప్రగతి ప్రణాళికలో మేము 30 రోజులు చాలా బాగా పనిచేస్తాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం, మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అనేకమైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నీటి సమస్య కానీ, లేకపోతే పారిశుద్ధ్యం పని కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల వద్దకు ప్రాణాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనందరూ బాధ్యతగా ఏదో సర్పంచ్ లేకపోతే మేము వార్డు మెంబర్లు కాకుండా ప్రజలందరూ బాధ్యస్వాములు అవి ఈ యొక్క అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీని అభివృద్ధి పరంలో తీసుకెళ్లి అన్ని విషయాలలో సహకరించి ఏ సమస్యలు ఉన్నా కూడా మా వద్దకు తీసుకొస్తే, మా పాలక మండలి తీసుకొచ్చినా కూడా మేము ఒక సమస్య పరిష్కారం చేస్తాం. మా వల్ల కాకుండా మా పై అధికారులకి, అవసరమైతే మినిస్టర్ల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకెళ్తామనే విషయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇవాళ మా ప్రజాప్రతినిధి ఉప సర్పంచ్ ఒక విషయం లేవడుతున్న వాస్తవమే. ఇవాళ మన గ్రామానికి ఒక నీటి కారు ఏదైతే అక్కడ రోడ్డు వైండింగ్ ద్వారా కట్ అయిపోయింది. సో మన గ్రామానికి వచ్చేటువంటి వాటర్ కూడా రావట్లేదు. నిజంగా నీటి ఎదురు వాస్తవం ఉంది. మా అబ్దుల్లాపూర్లో నీటి సమస్య పోవాలంటే ఆ కాలువ కూడా ఒక వన్ ఆఫ్ ది మంచి క్వశ్చన్ అడిగారు. ఆ సమస్య పేరు కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కేంద్ర మంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్ళాము. ఆ రోడ్డు కూడా మనకి ఏదైతే బ్రిడ్జ్ పైప్స్ ఉండే ఆ బ్రిడ్జ్ కూడా వేయడం జరిగింది. ఇది కూడా మా ఎంపీడీ గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఒక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు తెలుసుకుని నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దగ్గరికి తీసుకొచ్చి చెప్పించడానికి కూడా రెడీ ఉన్నాం. అలాగే ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఒకటి ఫ్రీ కరెంట్ బిల్ అయి ఉండొచ్చు, ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్త స్కీమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మీరు మాకు ముందు అప్లికేషన్ ఇస్తే అందులో ఎవరు ఎలిజిబుల్, ఇది పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మాకు అప్పుడే కావాలి అని అనుకుంటే మేము చూపించకపోవచ్చు. కాబట్టి ముందే అప్లై చేసి అందులో ఎవరు ఎలిజిబుల్ కూడా మేము చూసి పెడతాము. అలాగే ఇంకొకటి టాయిలెట్స్ విషయంలో కూడా చెప్పడం జరిగింది. టాయిలెట్స్ విషయంలో మేము కట్టించడానికి కూడా ముందున్నాం సార్. అలాగే ఇప్పుడు ఏంటంటే ప్లేస్ లేదు, మీరందరూ సహకరిస్తే ఎక్కడైనా సరే మనం ప్లేస్ చూద్దాం, మేము కూడా ముందుంటాం. ఆ ప్లేస్ చూసి మనము చేయించడానికి కూడా రెడీ ఉన్నాము. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను
ముగిస్తున్నాను.